యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో అందరం ధ్యానపూర్వకంగా పాడదాం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి, ప్రభు యేసుని వదనములో శిలువ మీద దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో ఆ శిలువ మీద నిజమైన దేవుడు నా దేవుడు, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆ శిలువలో వదనములో నా దేవుడు కనిపించే, ఆ సృష్టికర్త దేవుడని యెహోవానే, యెహోవానే, ఆ పాటకు అర్థం యెహోవానే. శిలువ మీద ఆ పాటకు అర్థం యెహోవానే, ఆ సృష్టికర్తనే. ఆ శిలువ మీద ఓ కనబడ్డ దేవుడు గుడు కనిపించే, ఆ బలి అర్పణ, ఆ పరమాత్మని బలి అర్పణ, ఆ పరమాత్మని బలి అర్పణ. ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని ఓ వదనములో నా దేవుడు కనిపించే. యెహోవానే శిలువ మీద బలైన దేవుడు. ఓ నమ్ముతున్నావా నీవు? నీవు నమ్ముతున్నావా? నమ్మితే నీకు రక్షణ, నమ్మితే నీకు స్వస్థత. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత. నీ వ్యసనాలు పోతాయి, నీ సమస్యలు పోతాయి. ఆ శిలువ మీద యెహోవా బలి అయినాడు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నీ పాపాలు తీసివేయడానికి యెహోవా బలి అయిండు శిలువ మీద. ఆ పాటకు అర్థము చేసుకో. ఆ దేవుడు కనిపించే శిలువ మీద ప్రభు యేసుని ఓ వదనములు నా దేవుడు కనిపించే, నీకు రక్షణ, పాపము నుంచి విడుదల, పాపాన్ని జయించే శక్తి. ఆయన పొందిన దెబ్బల చేత శిలువ మీద, ఆయన గాలి చేత నీకు స్వస్థత. నీ వ్యసనాలు పోతాయని యెషయా 53 మాట్లాడుతున్నది. యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ మీద బలి అయిన దేవుడు, क्रूस पर बलि हुए हैं खुदा. హల్లెలూయా. हालेलुया. శిలువ మీద దేవుడు బలి అయ్యిండు. क्रूस पर वो खुदा बलि हुए हैं. ఆయనే యెహోవా, वही यहोवा है, ఆయనే సృష్టికర్త. वही सृष्टिकर्ता. హల్లెలూయా. हालेलुया. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, तुमको मुझको उद्धार देने के लिए, హల్లెలూయా, हालेलुया, నీకు నాకు విడుదల ఇవ్వడానికి, तुमको मुझको छुटकारा देने के మనకు लिए, మన బంధకాలు తెంపబడడానికి हमारे सारे बंधनों को तोड़ देने के लिए ఆ శిలువ మీద उस क्रूस पर యేసు यीशु బలి అయితే बलि हुए हैं. तो నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్ముతున్నావా నీవు? क्या तुम ये मानते हो? హల్లెలూయా. हालेलुया. ఆ పాట నమ్ముతున్నావా? क्या उस गीत को तुम मानते हो? హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు రెండవ దేవుడు కాడు. यीशु मसीह कोई दूसरे खुदा नहीं है. యెహోవానే శిలువ మీద బలి అయ్యిండు. वो यहोवा ही है जो क्रूस पर बलि हुए हैं. సృష్టికర్తనే శిలువ మీద బలి वो అయ్యిండు. सृष्टिकर्ता ही जो है जो उस क्रूस पर बलि हुए हैं. బలి కావడానికి కారణము बलि होने का कारण क्या నీ है? నా పాపాలు
పోవును గాక. कि तुम्हारे मेरे पाप दूर हो जावेगे. హల్లెలూయా. हालेलुया. పాపం చేయకుండా రక్షించే శక్తి యేసు రక్తానికే ఉన్నది. पाप ना करे और हम जो उद्धार पाए ऐसी शक्ति सिर्फ और सिर्फ यीशु के लहू में है. పరలోకానికి మార్గము ఆ సిలువ మీద బలియాగము. जो है स्वर्ग का वो मार्ग उस क्रूस पर दी गई उस बलिदान के द्वारा मिला है. హల్లెలూయా. हालेलुया. తద్ రక్తం పరమాత్మ. वो जो लहू जो परमात्मा का लहू. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కదండి. కాబట్టి మన కొరకు బలి అయ్యిండు ఆ దేవుడైన యెహోవా. इसलिए हमारे लिए बलि हुए वो खुदा यहोवा సిలువ మీద क्रूस पर. మన వ్యసనాలు పోయినాయి. हमारे व्यसन दूर हुए हैं. పోకపోతే ఈ రోజు పోవును గాక. अगर नहीं दूर हुए तो आज के दिन वो व्यसन ఈ सब दूर हो రోజు जावे. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. आज ही के दिन खुदा तुम्हें चंगा कर देवे. హల్లెలూయా. हालेलुया. ఈ రోజే నీ సమస్యల నుంచి నీకు విడుదల కలుగును గాక. आज ही के दिन तुम्हारी समस्याओं से तुमको छुटकारा मिले. నీవు నమ్ముతే, तुम अगर ये बात को मानते నీవు हो, నమ్ముతే अगर तुम इस बात पर ఆ भरोसा करते సిలువ हो, శక్తి తీసుకో. उस क्रूस की शक्ति को तुम ले लो అద్భుత కార్యాలు చూస్తావు. और अद्भुत कामों को तुम देखोगे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేనికి భయపడవు. किसी बात के लिए तुम नहीं डरोगे. రెండో పేతురు दूसरा पत्रस की पुस्तक మొదటి అధ్యాయం. पहला अध्याय. పోయినసారి చూసినాం మనం. पिछले हफ्ते हमने ये देखा है. మీకు కట్టుకథలు చెప్పలేదు కానీ हमने तुमसे कोई काल्पनिक कथाएं नहीं कही है, लेकिन దేవుని శక్తి, खुदा की शक्ति, సిలువ శక్తి क्रूस की शक्ति, అది పొందుకోమని చెప్పినాము. उसे हमने पाने को कहा है तुमसे. ఏసేలు అక్కడికి సిద్ధపడమని చెప్పిండు. और यीशु के आगमन के लिए तैयार हो जाने के लिए कहा है तुमसे. హల్లెలూయా. हालेलुया. దానికి మేము సాక్షులము, సజీవ సాక్షులము, మేమే ఐ విట్నెస్ అంటున్నారు. हमें उसके जो है जीवित गवाह है, हमें उसके जो साक्षात गवाह है. 17వ వచనం రాస్తున్నాడు. 17 वचन में ये For लिखते he हैं, received from God the Father honor and glory. Hallelujah. 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 కాబట్టి ఆయన इसलिए वह ఆ సిలువ మీద బలి అయిన యేసు, उस क्रूस पर जो बलि हुए वह यीशु. హల్లెలూయా, Hallelujah. ఆకాశంలో దేవుని దగ్గరికి ఈయన భూమి మీద ఉండు కాబట్టి ఘనత మహిమ పొందుకొని వచ్చిండు ఆయన. वो जो आसमान में मौजूद खुदा के पास से जो उस जो आदर और महिमा को वो पाकर वो आए हैं. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవునికి ఆ మహిమ పొందుకొని వచ్చిండు ఆయన. वो जो है वो खुदा की महिमा को वो पाकर आए हैं. అంతేకాకుండా ఘనత పొందుకొని వచ్చిండు. नई आदर प्रशंसा वो पाकर आए हैं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. తోమా అంటాడు, थोमा यह कहता है, నా ప్రభువా నా దేవా. मेरे प्रभु मेरे खुदा कहकर. ఎవరిని చూసి అన్నాడు? किसे देखकर कहता है वो? యేసు ప్రభుని చూసి అన్నాడు ఆయన. यीशु को देखकर वो ये कहता है. హల్లెలూయా. हालेलुया. చనిపోయి తిరిగి లేచినాక అర్థమైంది తోమాకు, यीशु के मरकर जीवित होने को समझ आया है थोमा को ये बात की ఈయననే కుమారుడుగా వచ్చిండు. कि यही है वो जो पुत्र के रूप में आया है, కానీ ఈయన దేవుడు. लेकिन ये तो खुदा है. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా. హల్లెలూయా. తోమాకు అర్థమైంది. थोमा को ये समझ आया है హల్లెలూయా. హల్లెలూయా. ఈయన మీద దేవుని మహిమ ఉన్నది. इन पर जो खुदा की महिमा है कि ఈయనకు ఘనత ఉన్నది. इनको वो आदर प्रशंसा है ఏం कि ఘనత ఉన్నది? कौन सी आदर प्रशंसा? దేవుడుగా ఉండడానికి ఘనత ఉన్నది. खुदा के तौर पर रहने की यह आदर व प्रशंसा उनमें है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. భూమి మీదకి వచ్చిండు. वो धरती पर आए हैं, దేవుని మహిమతో వచ్చిండు. खुदा की महिमा के साथ वो आए దేవుడని हैं, పిలిపించుకోవడానికి ఘనతతో వచ్చిండు ఆయన. जो खुदा के कबुलवा लेने के उस आदर के साथ वो आए हैं. When there came such a voice to him from the excellent glory, this is my beloved son in whom I am well pleased. Hallelujah. 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 ఎందుకంటే మేమే ఐ విట్నెసెస్. क्योंकि हमें इसके साक्षात गवाह हैं. పేతురు అంటా ఉన్నాడు. పేతురు ఆ టైంలో ఉన్నాడు. उस वक्त में पतरस था, पतरस इस बात को कहता है హల్లెలూయా. Hallelujah. ఆకాశంలోకి స్వరం వచ్చింది. कि आसमान से एक आवाज आई है, ఆకాశంలో స్వరం వచ్చింది. आसमान से एक आवाज आई है, మేము విన్నాము. हमने ये सुना है. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అది రూపాంతర కొండ మీద జరిగిన సంఘటన ఎత్తి మాట్లాడుతున్నాడు. रूपांतर पर्वत पर जो हुई सो घटना के बारे में उस बात को वो कहते हैं. హల్లెలూయా. हालेलुया. పేతురుని ఇద్దరు శిష్యులను తీసుకొని వెళ్ళిండు కదా యేసు ప్రభు. जब पतरस और दो चेलों को लेकर गए थे ना यीशु मसीह, ఆ కొండ మీద తీసుకొని పోయిండు కదా. उस पर्वत के ऊपर ले गए थे ना. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన పర్వతం మీద తీసుకొని పోయినాడు उस కదా. पवित्र पर्वत पर उन्हें लेकर वो गए थे ना. హల్లెలూయా. हालेलुया. అప్పుడు ఆకాశంకి వెళ్ళి ఆ స్వరం మేము విన్నామంటున్నాడు. तब आसमान से हमने उस आवाज को सुना है कि कहते हैं. ఆకాశంలో ఒక సౌండ్ వచ్చింది. आसमान से एक आवाज
आवाज आई ఒక है, వాయిస్ వచ్చింది, एक आवाज आई है, ఒక శబ్దం వచ్చింది, एक स्वर आया है ఒక आसमान మాట से, వచ్చింది, एक शब्द आया है उस आसमान ఆ से, మహిమ కలిగి వచ్చింది. उस महिमा में से आया है। యేసు ప్రభు చుట్టూ వెలుగే వెలుగు వెలుగే వెలుగు. और यीशु मसीह के चारों ओर वो उजाला ही उजाला ఆ था। వెలుగుకు మేము తట్టుకోలేక మేము దూరం అయిపోయినాము. उस उजालों को हम सह नहीं सके, इसलिए हम दूर हो गए वहां से। ఆకాశానికి ఇలా మేఘం వచ్చింది. आसमान से वो बादल आया है। మేము ఆ యేసు ప్రభుతో పర్వతం మీద ఉన్నప్పుడు हम जब उस यीशु मसीह के साथ उस पर्वत पर थे, ఆకాశంకి వెళ్ళి ఆ వెలుగు వచ్చింది, आसमान से वह उजाला ఆ आया है, మేఘం వచ్చింది, वह बादल आया యేసు ప్రభు అంతా చుట్టుకున్నది. और यीशु मसीह के चारों ओर घेर लिया। హల్లెలూయా. హల్లెలూయా. మేము కళ్ళారా చూసినాము. हमने अपनी आंखों से ये ఆ देखा है। వెలుగుకు తట్టుకోలేక దూరమైనాము. हम उस उजाले को नहीं सह पाए, इसलिए हम दूर खड़े हो गए। హల్లెలూయా. हालेलुया। అక్కడికి వెళ్ళి శబ్దం వచ్చింది, और वहां से वो आवाज आई అక్కడికి है, వెళ్ళి వాయిస్ వచ్చింది. और वहां से वो स्वर आया है। హల్లెలూయా. हालेलुया। ఏమని వచ్చిందంటే, क्या कहकर आई वो आवाज? This is my beloved son in whom I am well pleased. Hallelujah. Hallelujah. ఈ భూమి మీద వచ్చిండినా ये जो धरती पर आए ఈయన हैं, నా ప్రియ కుమారుడు. यह मेरा प्रिय पुत्र है। హల్లెలూయా. हालेलुया। అంటే రెండో కుమారుడు, రెండో వ్యక్తి కాదైనా, माने कोई वो दूसरा व्यक्ति नहीं, మనిషి అవతారంలో వచ్చిండైనా, एक इंसान के अवतार में वो आए हैं। మనిషి అవతారంలో एक వచ్చిండైనా, इंसान के अवतार में वो आए हैं। మానవుడు దేవునికి కుమారుడు. इंसान जो वो खुदा का बेटा ఆ है, దేవుడు అందరికి తండ్రి. वो जो खुदा है वो सबके पिता है। మనుషులందరి పుట్టించింది ఆయనే. सारे मनुष्यों को पैदा उन्होंने किया है। ఏ భేదం లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుని మహిమని పొందలేకపోతారు. ఏ భేదం లేదు, ఏ కులం లేదు, ఏ ఒక దేశం యొక్క వ్యత్యాసం లేదు. మనుషులు మనుషులే, కానీ అందరు పాపం చేసి దేవుని మహిమకు దూరమైన వీళ్ళంతా. सारी दुनिया के लोग वो सारे मनुष्य हैं, उनमें कोई किसी प्रकार का भेदभाव नहीं है। कुल जाति का सारे इंसानों ने पाप करके खुदा के पास से आने वाली महिमा को खो दिया है। దేవునికి దూరమైన ఈ కుమారులు, खुदा से दूर हो गई ये जो बेटे हैं उनके। మనుషులు అంటే కుమారులు. चाहे इंसान माने बेटे खुदा के కాబట్టి पुत्र खुदा के। దేవుడు మీ కుమారులను రక్షించడానికి, తప్పిపోయిన కుమారులను రక్షించడానికి ఆ దేవుడు కుమారుని అవతారంలో వచ్చిండు. అందుకే కుమారుడు అన్నారు. जो वो खुदा इन भटके उन बेटों को जो है फिर से बचाने के लिए वो खुदा खुद एक इंसान के अवतार में, एक बेटे के अवतार में वो उतर कर आए हैं। హల్లెలూయా. 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 ఎవరి అవతారంలో వచ్చిండు? किसके अवतार में वो आए हैं? కుమారుని అవతారంలో వచ్చిండు ఆయన. एक बेटे पुत्र के अवतार में वो आए हैं। దేవుని మహిమతో దిగిండు ఆయన. वो खुदा की महिमा के साथ उतर के आए దేవుడు हैं। అనే ఘనతతో దిగిండు ఆయన. खुदा इस आदर के साथ वो उतरे हैं। దేవుడుగా పిలిపించుకోవడానికి దిగిండు ఆయన. वो अपने आप को खुदा के बुलवा लेने के लिए ही वो उतर के आए అది हैं। తోమాకు అర్థమైంది. ये बात थोमा को समझ आई है। తోమా అన్నప్పుడు, और जब थोमा ने कहा నా ప్రభువా నా దేవా అన్నప్పుడు, कि जब मेरे प्रभु मेरे खुदा कहकर उसने कहा, అప్పుడు యేసు ప్రభు అనేడుండే, तब यीशु मसीह को ये कहना चाहिए था, నేను దేవుడు కాదు, नहीं नहीं मैं खुदा नहीं నేను हूँ, కుమారుడే मैं तो पुत्र ही हूँ। అని అనేడుండే. ऐसा कहना चाहिए था, అనలే. नहीं कहा यीशु ने, ఎందుకంటే తోమా అనేది కరెక్టే. क्योंकि थोमा जो कह रहा है वो सही बात है। శిలువ మీద బలి అయినా నేనే దేవుడు, కానీ కుమారుడుగా వచ్చిన ఈ కుమారులని, చెడిపోయిన కుమారులను బాగు చేయడానికి వచ్చిన. हाँ, क्रूस पर जब बलि हुआ मैं वो खुदा ही हूँ। इन सारे भटक गए उन बेटों को जो बिगड़ गए, इन्हें सुधारने के लिए, इनके लिए अपने लहू को बहाने के लिए एक पुत्र के तौर पर ही मैं इस दुनिया पर आकर क्रूस पर मैं बलि हुआ हूँ। పాత నిబంధనలు గొర్రెల్ని బలిచ్చేవారు కదా. हाँ, पुराने ने अपने भेड़ों की जो मेमनों की बलि दिया जाती थी ना, ఈ మనుషుల కుమారుల పాపాలు పోవడానికి. ये मनुष्य नामक बेटों के पापों को दूर करने के लिए కానీ ना, ఆ గొర్రె రక్తము మనిషి చేసిన పాపానికి సూటే కాదు. लेकिन वो मेमने का जो लहू जो बहाया जाता है इंसान के जो पापों के लिए बिल्कुल भी वो जो सूट नहीं करता है। ఎందుకంటే పాపం చేసింది మనిషి, గొర్రె కాదు. గొర్రె రక్తం మనిషి పాపాన్ని ఎట్లా తీసేస్తుంది? क्योंकि पाप तो इंसान ने किया, वो मेमने का भेड़ का लहू इंसान के पाप को कैसे दूर करेगा? అది తీయలేదు. वो नहीं दूर कर सकता इंसान के पाप గొర్రె को। రక్తం కారిస్తే గొర్రెల పాపాలు పోవాలా. अगर भेड़ या मेमने का लहू बहाया जाता है, उन भेड़ों मेमनों का ही पाप जो दूर होता है। అర్థమైందా? समझ आ रहा है? హల్లెలూయా. हालेलुया। గొర్రె రక్తం మనిషి పాపాన్ని ఎట్లా తీసేస్తుంది? मेमने का भेड़ का लहू इंसान का पाप कैसे दूर करता అది है? తీయలేదు. वो नहीं निकाल सकता इंसान మనిషి के पाप को। పాపాలు పోవాలంటే మానవ రక్తమే కావాలా. इंसानों के पाप दूर अगर होना चाहिए तो कि इंसान के ही लहू की आवश्यकता है। హల్లెలూయా. हालेलुया। మానవుల పాపం పోవాలంటే మానవ రక్తమే కావాలా. अगर इंसानों के पाप अगर दूर होना तो किसी इंसान के ही लहू की आवश्यकता है। మానవులు దేవునికి కుమారులు కాబట్టి इंसान जो वो खुदा के बेटे हैं, ఆ इसलिए కుమారుని రక్తమే కావాలా. उस पुत्र का लहू ही जरूरी అందుకే है। దేవుని యొక్క మహిమతో దిగిండైనా, इसलिए वो उस खुदा की महिमा के साथ उतर के आए దేవుని हैं। యొక్క ఘనత అంటే దేవుడుగా ఉండడానికి దిగిండైనా. खुदा के उस आदर के साथ माने उस खुदा के
तौर पर रहने के लिए वो उतर कर आए हैं। అందుకే ఆయన తోమ గణపరచుడు మనం గణపరుస్తున్నాం నా ప్రభువా నా దేవా అంటున్నాం इसलिए थोमा यह कहकर आदर करता है और हम भी ये कहते हैं कि हे मेरे प्रभु हे मेरे खुदा అందుకే कहकर। ఆ భక్తుడు అర్థం చేసుకొని రాసిండు పాట इसलिए उस भक्त ने जो है इस बात को समझकर उस गीत को लिखा है। యేసుని వదనములో నా దేవుడు కనిపించే తోమ కనబడ్డాడు ప్రభు యేసుని వదనములో నా తోమకు అర్థమైంది, నీకు అర్థమవుతుందా? ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు హల్లెలూయా ఆయన కుమారుడుగా వచ్చిండు। हाँ वो एक पुत्र के तौर पे ఆ आए हैं। శబ్దం ఆకాశం మీదకి వెళ్ళి విన్నాము, हाँ उस आवाज उस स्वर को हमने आसमान से सुना మేము है। సాక్షులము, हम इसके गवाह हैं। మేము విన్నాము, हमने ये सुना है। ఆ వెలుగు చూసినాము। उस उजाले को हमने देखा है। దేవుని మహిమతో దిగిన వ్యక్తి అయినా वो खुदा की महिमा के साथ उतर कर आए वो व्यक्ति దేవుడే है। దిగిండు, वो खुदा ही उतर कर आए కుమారుడుగా हैं। వచ్చిండు। एक पुत्र के तौर पर वो ఈ आए हैं। కుమారులకు రక్షణ ఇవ్వడానికి इन पुत्रों को उद्धार देने के लिए। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलూया। ఈ వాయిస్ మే విన్నాము, हमने इस आवाज को सुना है कहते ఆకాశం మీదకి వచ్చింది। हैं, जो आसमान से आई है। హల్లెలూయా హల్లెలూయా। అందుకే ఆయన నా రక్షకుడుగా నా దేవుడుగా నేను నమ్ముతున్నా। इसे हम ये कहकर मानते कि वही मेरा उद्धार करता वही मेरा खुदा है कहकर। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఆ రోజు తోమాకు అర్థమైంది, उस दिन थोमा को ये बात समझ आई। పేతురు అయితే సాక్ష్యం చెప్తా ఉన్నాడు, जो है पतरस उसका एक गवाह वो ये कहता है ఆకాశంకి వెళ్ళి ఆ మహిమ దిగింది। कि आसमान से वो महिमा उतर कर आई है। హల్లెలూయా हालेलुया। ఆ కొండ మీద ఏకాంతంగా जो उस पर्वत पर जो एकांत में యేసు ప్రభు ఉన్నప్పుడు जब यीशु मसीह थे ఆ ముగ్గురు శిష్యులు और वो 3 चेले చూసిన సంఘటన, जब उन्होंने वो जो घटना देखी वहां पर। హల్లెలూయా हालेलुया। ఆ ముగ్గురు శిష్యులకు అనిపించింది उन तीनों चेलों को ये लगा है ఈయన దేవుడు। कि ये खुदा है। హల్లెలూయా हालेलुया। మాకు రక్షణ ఇవ్వడానికి हमको उद्धार देने के ఈ लिए ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది। ये अनुभव कितना ही अच्छा है ఆకాశంకి వెలుగు, कि आसमान से उजाला, విచిత్రను వెలుగు, बहुत ही विचित्र वह उजाला, महिमा। वह महिमा, ఆ యొక్క స్వరము वह आवाज। ఎప్పుడు మేము ఇట్లనే ఉందుముగాక हमेशा हम ऐसे ही रहे అని పేతురు అంటాడు। कहकर पतरस कहता है అయ్యా कि महोदय ఇక్కడ यहाँ पर మనం గుడిసెలు వేసుకొని ఇక్కడనే ఉందాం, यहाँ पर हम झोपड़ी डालकर हम यहीं पर ही रहेंगे। పర్ణశాలలు వేసుకొని ఇక్కడనే ఉందాం, हम यहीं पर ही झोपड़ी डालकर यहीं ఇంకా కింద रहेंगे। దిగేది లేదు, अब नीचे उतरना नहीं है, ఇక్కడనే ఉందాం, यहीं पर ही रहेंगे, ఇక్కడనే ఉందాం, यहीं पर ही रहेंगे, ఇక్కడనే ఉందాం, यहीं पर ही रहेंगे, ఇక్కడనే ఉందాం। यहीं पर ही रहेंगे। ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, हमेशा जब खुदा बात करता रहता ఆయన है, కనబడని దేవుడు। वो दिखाई ना देने वाला खुदा। హల్లెలూయా హల్లెలూయా। కానీ నీలో लेकिन तुम में ఆ దేవుని చూస్తున్నాం, उस खुदा को हम देख रहे हैं, నీలో लेकिन आप में ఆ हम దేవుని చూస్తున్నాం। उस खुदा को देख रहे हैं। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా హల్లెలూయా। ఆ పాత నిబంధన అంటూ వచ్చింది, वो पुराने नियम ये कहता आया है, దేవుని చూసి బ్రతికిన నరుడు లేడు అని। खुदा को देखकर जिंदा रहने वाला कोई इंसान नहीं है కానీ कहकर। నీలో మేము చూస్తున్నాం, लेकिन हम आप में ये देखते ఆ हैं, దేవుని చూస్తున్నాం। उस खुदा को हम ఓ देखते हैं आप में। దేవునితో ఎప్పుడు ఉండాలా ఇక? हमेशा अब हमें खुदा के साथ ही ఇక్కడనే रहना है। ఉందాం, ऐसे ही हम रहेंगे, కింద దిగుడే లేదు ఇక, नीचे अब उतरना ही नहीं ఇక है, తినుడే లేదు ఇక, अब खाना पीना कुछ नहीं है, నీళ్ళు తాగుడే లేదు पानी ఇక, पीना भी नहीं है, अब ఇక్కడనే ఉందాం, यहीं पर ही रहेंगे, నీలో లీనమైతాం। आप में हम मग्न हो जाएंगे। హల్లెలూయా हालेलुया। ఆ స్వరం వస్తా ఉంటే वो आवाज जब आती है तो హల్లెలూయా హల్లెలూయా। ఆ దేవదూతలు దిగుతా ఉంటే అక్కడ खुदा के स्वदूत जब वहां पर उतर कर आते हैं तब, హల్లెలూయా హల్లెలూయా। ఆ ఏలియా దిగుతా ఉంటే అక్కడ और जब एलिया वहां उतर के आते हैं तब, హల్లెలూయా హల్లెలూయా। ఆ ఏలియా మాట్లాడుతా ఉంటే అక్కడ जब वो एलिया वहां पर बात करते थे उस वक्त, పరలోకమిక సైన్యం దిగుతా ఉంటే जब అక్కడ स्वर्ग की सेना जब वहां पर उतर कर आती थी तब, రోజు ఉంటే ఎంతమంది దిగుతారు? जो हर दिन जो कितने भी सारे लोग जो उतरते थे, హల్లెలూయా हालेलुया, మేము చూస్తా ఉంటాము, हम वो देखते रहते, మా మనసు తృప్తి ఉంటది, हमारे मन को बहुत ही संतुष्टि होती మా है, మనసు తృప్తి ఉంటది। हमारे मन को बड़ी संतुष्टि होती ఇక్కడే है, ఉందాము, हम यहीं पर ही ఇక रहेंगे। కింద తక్కిన శిష్యులకు వాళ్ళ అన్లకి ఫెలోస్, जो है वो नीचे जो है सारे बाकी के जो लोग हैं चेले, वो जो है बाकी बदकिस्मत है, वो दొరికింది। हमको ये खुशकिस्मती मिली है, ఇక కింద పోయేది లేదు। अब नीचे जाने का नहीं है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఉండును గాక, यह अनुभव तुम में भी रहने ఈ पाओ, ఎక్స్పీరియన్స్ నీకు ఉండును గాక। ये अनुभव तुमको भी होने ఆ पाओ, దేవునితో లీనమయ్యే ఎక్స్పీరియన్స్। उस खुदा के साथ उनमें मग्न होने का यह अनुभव। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఆ శిలువ మీద యేసే రక్తం కారుస్తా ఉంటే उस क्रूस पर जब यीशु
मसीह जो लहू बहा रहे थे, నువ్వు లీనమైతున్నావు అనుకో, तुम उसमें जब मग्न होते तो माने నువ్వు అంటావు, तुम ये నా कहोगे, దేవుడు కనిపించి ప్రభు యేసునివా నా పాపాల కొరకే, నా పాపాల కొరకే, నా వ్యసనాల కొరకే, నన్ను సరి చేయడానికి, నన్ను రూపించి సరిదిద్దడానికి ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి. ఈ ఎక్స్పీరియన్స్ హల్లెలూయా, अनुभव, हालेलुया, హల్లెలూయా, हालेलुया, ఈ అనుభవము यह अनुभव నీకు కలుగును గాక. तुमको मिलने पावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఓ లీనమేదమైనలో हम उनमें मग्न हो जाएंगे। హల్లెలూయా. హల్లెలూయా. కనిపించని దేవుడు ఆయనలో నీకు కనబడతా ఉంటాడు. दिखाई ना देने वाला खुदा वो उनमें तुमको दिखाई देगा। ఆయన కుమారుడుగా వచ్చాడు, वो एक पुत्र के तौर पर आए हैं, కానీ దేవుడుగా నీకు కనబడడానికి लेकिन तुम्हारे लिए खुदा के तौर पर दिखाई देने నీ के लिए సృష్టికర్తనే. तुम्हारे सृष्टिकर्ता ही है वो। హల్లెలూయా. हालेलुया। ఒకవేళ ఇది తప్పైతే अगर वो गलत हो तो ఆ పాట రాసిన వ్యక్తిని పట్టుకొని అడగండి ఇక. जो है उस गीत को लिखने वाले बनाने वाले को आप पकड़ के पूछिए। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు రాశారో మీకు తెలుసు. जानते हो तुम लोग कि किसने लिखा है उस गीत को? హల్లెలూయా. हालेलुया। ఆయనను పట్టుకొని అడుగు. उन्हें पकड़कर पूछिएगा ये, యేసు ప్రభు దేవుడు కాదు అంటే अगर यीशु मसीह खुदा नहीं है अगर तो హల్లెలూయా. హల్లెలూయా. Know ye the truth and the truth shall set you free. तुम सच्चाई को जानो, सच्चाई तुम्हें स्वतंत्र करेगा। And he is God, God, God. और वो खुदा है, खुदा है, खुदा है बस। Hallelujah. 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 To deliver you from your sin, sickness and fear. तुम्हारे सारे पापों से, तुम्हारी समस्याओं और रोगों से तुम्हें छुटकारा व उद्धार दिलाने के लिए ही वो आए हैं। Hallelujah. 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 He died on the cross of Calvary. जो है वो उस क्रूस पर जो बलि हुए हैं। Hallelujah. Hallelujah. For whom? For you. किसके लिए? तुम्हारे And लिए me. और मेरे लिए। Hallelujah. 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 నువ్వు నమ్ముతున్నావా? क्या तुम ये मानते हो? నువ్వు నమ్ముతున్నావా? क्या तुम ये मानते हो? నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. Hallelujah. And this voice which came from heaven we heard, and when we were with him in the holy mountain. Hallelujah. 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 19 వచనం రాస్తున్నాడు. 19वें वचन में ये For कहते I have हैं, also a more sure word of prophecy, whereunto ye do well, that ye take heed as unto a light that shineth in a dark place until the day dawn and the day star arise in your hearts. Hallelujah. 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 ఇది ప్రవచనము దేవుని వాక్కు అయి ఉన్నది. ये भविष्यवाणी है, यह खुदा की वाणी, उनका वचन है। హల్లెలూయా. Hallelujah. కాబట్టి మీరు సరిగా నడవండి. इसलिए तुम सही तरीके से चलो, ఎందుకంటే చీకట్లో ప్రకాశించే వెలుగు, क्योंकि अंधकार में जो है उजाला देने वाला वह ज्योति हो तुम। చీకట్లో ప్రకాశించే వెలుగు. क्योंकि अंधकार में उजाला देने वाली वह ज्योति हो तुम। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చిండు वह इस धरती पर आए हैं నిన్ను వెలిగించడానికి. तुम्हें उस उजाले को देने के लिए। హల్లెలూయా. Hallelujah. Until the day dawn and the day star arise in your hearts. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ యొక్క చీకటి కమ్మే టైంలో, जो अंधकार होने वाले उस समय में, ఆ సూర్యుడు దిగే టైంలో, वो सूर्यास्त होने के उस समय में ఓ హల్లెలూయా, హల్లెలూయా. చుక్క బయలుదేరింది నీ హృదయంలో ప్రకాశించడానికి. एक सितारा निकल पड़ा है तुम्हारे दिल में, जो वो प्रकाशमान होने, तुम्हें उजाला देने। హల్లెలూయా. 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 వేకువ చుక్క నీ కొరకు ప్రకాశించడానికి లేసింది. तुम्हारे लिए वह एक जो है प्रकाशमान होने वाला वो सितारा जो है उठा है, చీకట్లో వెలుగు, जो है अंधकार में उजाला, చీకట్లో వెలుగు. अंधकार में उजाला। హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్తలో రాస్తా ఉంటాడు. हन्ना के पुस्तक में लिखते हैं, హల్లెలూయా. హల్లెలూయా. He lighteth every man whoever comes into the world. जो कोई इस दुनिया में आता है उन सबको वो प्रकाशमान अपने उजाले से भरता ఈ है। భూలోకంలో వచ్చే ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన వెలుగుగా జన్మ ఎత్తిండు. इस He दुनिया में lighted. आने वाले हर एक व्यक्ति को जो है प्रकाशमान करने, अपने उजाले से भरने के लिए उस उजाले के तौर पर वो जन्म लिए। నిన్ను వెలిగించడానికి, हाँ, तुम्हें प्रकाशमान करने के ఆయన నిన్ను लिए, వెలిగించడానికి हाँ, वो तुम्हें प्रकाशमान करने ఈ के लिए ही। భూలోకంలో వచ్చిన ఆయన इसलिए ही वो इस धरती पर आए हैं। మనంతరం మనం వెలగలేము, ఎందుకంటే చీకటి బలం ఫోర్స్ గా మన మీద పనిచేస్తున్నది. हम अपने आप में प्रकाशमान नहीं हो सकते, क्योंकि अंधकार का जो बल है बड़ी तेजी व ताकतवर से हम पर काम कर रहा ఆ है। సైతాన్, ఆ పాపం, ఇక చీకటి మనం ఒత్తిడి చేస్తున్నది. वो शैतान, वो पाप
पाप का जो अंधकार है वो हम पर इतना दबाव डाल रहा है, దాని గ్రిప్ లో ఉన్నాం మనం. हम उसके चुंगल में हैं, కానీ लेकिन ఆ వెలుగు वह उजाला దూసుకొని వస్తున్నది, वो घुस के पार आ నీ रहा है, హృదయంలోకి వస్తున్నది, वो तुम्हारे दिल में आ నిన్ను रहा है, వెలిగించడానికి వస్తున్నది, तुम्हें प्रकाशमान करने वो आ నిన్ను रहा है, పట్టిన యొక్క చీకటి తన్ని వెలగొట్టడానికి వస్తున్నది. तुम्हें पकड़े उस अंधकार को जो मार भगाने के लिए वो उजाला आ అంత रहा है, స్పీడ్ గా అంత ఫోర్స్ గా ఆ వెలుగు సూపర్ నేచురల్ లైట్ నీలోకి వస్తున్నది. चाहे उतनी तेजी के साथ, उतनी प्रभावशाली रीति के साथ वो सुपरनैचुरल उजाला तुम्हारे दिल में वो आ रहा है. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆ పేతురు శిష్యులు అంటారు, पतरस वो चेले ये कहते हैं, ఇక్కడనే ఉందాం, हम यहीं पर ही रहेंगे, ఎప్పటికీ ఇక్కడనే ఉందాం, हमेशा के लिए यहीं వద్దు रहेंगे, వద్దు కిందయ్యా. नीचे अब नहीं नहीं जाने का. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క ఏలియా కొరకు ఇంకో ప్రవక్త కొరకు మేము పర్ణశాలలు వేస్తాం, నీకు ఒక పర్ణశాల వేస్తాం, మేము నిన్ను చూసుకుంటా కూర్చుంటాం. एलिया वो जो दूसरे बकर आपके लिए हम जो तंबू लगा के रखेंगे, हम हमेशा आपको ही देखते बैठेंगे, कहकर वो कहते हैं. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहते हैं, మీరు ఏమంటారో మీకు అర్థమైతలేదు. तुम क्या कह रहे हो, तुम ये नहीं जानते हो. హల్లెలూయా. हालेलुया. ఇది ఇంతే టైము, తర్వాత కిందికి పోదామంటాడు. ये बस इतने ही समय के लिए, बाद में हम नीचे जाएंगे, कहते प्रभु. హల్లెలూయా हालेलुया. అని దేవునిలో లీనమైతామని 24 అవర్స్ దేవునిలోనో మరి ఏకాంతంగా అట్లనే ఉండి మనుషుల్ని కలవకుండా, మనుషులతో ఉండకుండా, పనులు చేయకుండా, చదువుకోకుండా, లోకంలో నీ పనులు చేసుకోకుండా అట్లనే ఉందామంటుండా యేసు ప్రభు. चाहे क्या यीशु मसीह ऐसा कह रहे कि जो है पूरे दिन के 24 घंटे उस प्रभु की महिमा में उजाले में मग्न रहे, अपने काम का छोड़ दे, अपनी पढ़ाई लिखाई छोड़ दे, लोगों से ना मिले, बाहर ना जाए, काम ना करे, बस 24 घंटे खुदा में बैठे रहे, उस उजाले में मग्न हो जाए, कहकर ऐसे कह रहे हैं क्या प्रभु? యేసు అంటున్నాడు, यीशु ये कहते हैं, వద్దు వద్దు नहीं नहीं नहीं, పోదాం కిందికి, हम नीचे जाएंगे, कहते हैं. ఈ టైం అయిపోయింది, ये समय ये जो है हो चुका, ఇంకా పోదాం. अब हम जाएंगे. రోజు నీకు ఆ పర్వతం మీద, పరిశుద్ధన పర్వతం మీద జరిగిన సంఘటన నీలో ఉండునుగాక, తక్కిన టైం నువ్వు లోకంలో పని చేయదుగాక. उस पवित्र पर्वत में जिस प्रकार का अनुभव उन चेलों को हुआ, वैसा अनुभव प्रतिदिन तुम्हारे जीवन में उस समय भर के लिए होने पाए, और बाकी के दिन तुम अपने काम काजों को करने पाओ. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. రోజు ఒక గంట 2 గంటలు దేవునిలో అట్లా లీనమైదామా? हम प्रतिदिन घंटा या 2 घंटा प्रभु में उस प्रकार से मग्न होंगे. హల్లెలూయా. हालेलुया. ఆ పేతురు వాళ్ళందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ నీకు ఉండునుగాక. पतरस और दूसरे चेलों को जैसा अनुभव इन्हें पाया है, वैसा अनुभव तुम में भी रहने హల్లెలూయా. पाओ. हालेलुया. లోకంలో మనం పనులు చేసుకోవాలి, కానీ దేవునిలో ఇట్లా ఉండాలా. दुनिया में हमें अपने अपने कामों को करना है, लेकिन हमें प्रभु में इस प्रकार से मग्न होना है. ఆయన నిన్ను వెలిగిస్తా ఉంటాడు, वो तुम्हें जो उजाले से प्रकाशमान నీ करेगा, ఉద్యోగాన్ని వెలిగిస్తా ఉంటాడు, तुम्हारे जो है नौकरी में जो నీ प्रकाशमान వ్యాపారాన్ని करेगा, వెలిగిస్తా ఉంటాడు, तुम्हारे व्यापार को वो నిన్ను, प्रकाशमान నీ करेगा, పిల్లల్ని, నీ కుటుంబాన్ని వెలిగిస్తా तुम्हें ఉంటాడు. तुम्हारे परिवार, तुम्हारे बच्चों को ఆ प्रकाशमान వెలుగు करेगा, వచ్చునుగాక. वो उजाला आने पावे. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆయన చీకటిలో వెలిగించడానికి భూమి మీదకి వచ్చిన ఆయన वो उस अंधकार में उजाला प्रकाशमान करने के लिए वो इस धरती पर आए हैं, నిన్ను వెలిగించడానికి. तुमको प्रकाशमान करने के लिए. ఇదంతా ప్రొఫెసీ, ప్రవచనం, పాత నిబంధనలు రాసిన లేఖనాలే. ये सारी भविष्यवाणी पुराने नियम में लिखे हुए वचन ही है ये. Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation, for the prophecy came not in old time by the will of men, but holy men of God spake as they were moved by the Holy Ghost. Hallelujah. Hallelujah. కాబట్టి ప్రవచనం అనేది, ये जो भविष्यवाणी है, ఈ ప్రొఫెటికల్ వర్డ్ అనేది, ये जो भविष्यवाणी वाली शब्द है, హల్లెలూయా, हालेलुया, వాళ్ళ సొంత జ్ఞానంతో वो రాలేదంటున్నాడు. अपनी खुद के ज्ञान से नहीं आया है. ఆ ప్రవచనాలు చెప్పాలా? हाँ, भविष्यवाणी कहनी है, జర జాగ్రత్తగా చెప్పండి. बड़ी सावधानी से कहनी మీ है. మైండ్ యూజ్ చేయకండి, तुम अपने जो है दिमाग का इस्तेमाल ना करो, మీ సొంత మాటలు యూజ్ तुम చేయకండి. अपनी खुद की बातों का इस्तेमाल ना करो. లోకంలో సోదెగాలున్నారు, సోదె చెప్తా ఉంటారు వాళ్ళు. हाँ, दुनिया में ज्योतिष है, वो जो है ज्योतिष भविष्य वे सब बताते हैं. హల్లెలూయా. హల్లెలూయా. వ్యక్తిగత ప్రవచనాలు వద్దు, व्यक्तिगत भविष्यवाणियां नहीं कहनी है. సంఘాన్ని బలపరిచే ప్రవచనాలు అవసరము. जो कलीसिया को और बलवान बनाने वाली जो भविष्यवाणियों की యేసు आवश्यकता है, రాకడ వస్తున్నది, సంగమా బలపడు, దీని కొరకు ప్రవచనాలు ఇది చెప్పండి. जो है ईश का आगमन निकट है, कलीसिया पूरी बलवान बने, इस विषय की में जो भविष्यवाणी है वह कहने को कहते हैं. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 దాని గురించి చెప్పండి. जो है उनके बारे में जो वो कहिएगा. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరిద్దరు వస్తారు, 2 लोग आते हैं, అయ్యా నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా? वो कहेंगे कि महोदय हम पास होंगे या फेल होंगे, कहकर. నువ్వు పాస్ అవుతావు, तुम पास होंगे. మ్యాథమెటిక్స్ లో కష్టమే, मैथमेटिक्स में थोड़ा मुश्किल है, కానీ పాస్ అవుతావు. लेकिन तुम पास हो जाओगे. పోయేసరికి 3 ఫెయిల్ అయినాడు. जाकर देखने पर वो 3 सब्जेक्टों में फेल हुआ. ఇది దేవుడు ఇచ్చిన ప్రవచనమా, వీని బుర్ర పనిచేసిందా? ये खुदा की दी हुई भविष्यवाणी ने अपने दिमाग का इस्तेमाल करके कहा है ये.
అట్లాడి పిచ్చి పిచ్చి చెప్పకండి. ऐसे सब बेकार जो है भविष्यवाणियां ना कहो तुम. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఎవరో ఒక ఆడమని పట్టుకొని जो किसी को पकड़ के ప్రవచనం చెప్పి उसे भविष्यवाणी कहकर వాళ్ళ పిల్లలకు उनके बच्चों को, వాళ్ళ అమ్మకు उनकी माँ को, ఇదో देखो మీ నాయన तुम्हारे पिता బయట ఎవరితోనో తిరుగుతున్నాడు, बाहर किसी के साथ वो घूम रहे నాకు हैं, కనబడుతున్నది. मुझको दिख रहा है. ఈ పిచ్చి పిచ్చి డౌట్లు లేపేటి కావా? इस प्रकार से बेकार के शक पैदा करने वाली जो ये बातें, ఇట్లాంటి పనికి మళ్ళా ప్రవచనాలు చెప్పకండి. ऐसे बेकार भविष्यवाणियां ना कहो. లోకంలో కొందరు చెప్తున్నారు, दुनिया में थोड़े लोग ऐसा कह रहे हैं, పబ్లిక్ అట్రాక్ట్ అవుతా ఉంటారు. जो लोग उनकी ओर आकर्षित होती है, అరే ఏమో చెప్తున్నాని अरे ये कुछ ऐसा कह रहा है. కదండి, మోసపోకండి. धोखा मत खाओ तुम. ప్రవచనం సంఘాన్ని బలపరచడానికి వస్తుంది. जो भविष्यवाणी जो है वो कलीसिया को बलवंत बनाने के लिए आती है. చెప్పండి ప్రవక్తలు కాండి అందరూ. जो है बनिए सब लोग भविष्यवक्ता, कहिए ప్రవచన भविष्यवाणी. వరం అడుగు, मांगो खुदा से भविष्यवाणी का वरदान, ఇస్తాడు. देगा खुदा. నీ ప్రవచన సంఘం బలపడును గాక. तुम्हारी भविष्यवाणी के द्वारा कलीसिया जो है वो बलवंत बने. హల్లెలూయా. హల్లెలూయా. రాబో దినాలు భయంకరంగా ఉన్నాయి. आने वाले दिन बहुत ही भयानक है. యేసు రాకడ దినాలు ప్రవచనాలు ఉన్నాయి. जो यीशु मसीह के आगमन के दिन वो सारी भविष्यवाणियां हैं. సంఘాన్ని బలపరచు, कलीसिया को बलवंत बनाओ. సంఘంలో ధైర్యం పుట్టించు, जो है कलीसिया में हिम्मत उत्पन्न करो. మనుషులకు ధైర్యం పుట్టించు. जो इंसानों के अंदर उस हिम्मत को पैदा करो. దేనికి భయపడలేదు, సత్యం కొరకు నిలబడతాం, సత్యం కొరకు సస్తాం. किसी भी बात के लिए नहीं डरेंगे, सच्चाई के खातिर जो जिएंगे वो सच्चाई के खातिर ही मरेंगे. ప్రవచనం చెప్పి బలపరచండి. ऐसी भविष्यवाणी कहकर लोगों को बलवंत కాబట్టి करो. ప్రవచనాలు ఇదంతా ప్రవచనరీతిగా జరిగిన సంఘటన. యేసు వచ్చేది, శిలువ మీద బలి అయ్యేది ప్రవచనరీతిగా జరిగిన సంఘటనే. यीशु मसीह का आना इस धरती पर और जो है बलि होना, ये सब कुछ जो है भविष्यवाणी के द्वारा ही हुआ है. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నాకు రక్షణ వచ్చే సిద్ధాంతం అది. जो तुमको मुझको उद्धार मिलने का वो सिद्धांत అంత है. ప్రవచనరీతిగా వచ్చింది. ये सब कुछ भविष्यवाणी द्वारा అయితే ही आया है. ప్రవచనము తన వాళ్ళ సొంత మాటలతో రాదు కానీ वो भविष्यवाणी वे अपनी खुद की बातों के जरिए तो नहीं, लेकिन they were moved by the Holy Ghost. Hallelujah. हालेलुया. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు కదిలించబడి ప్రవచనం వచ్చిందంట. जो है पवित्र आत्मा के द्वारा उनमें वो हलचल मची और वो भविष्यवाणी आई है. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును గాక. पवित्र आत्मा जो है तुम्हारे ऊपर वो आने నిన్ను पाए, కంపింప చేయను గాక. तुम्हें वो कंपित कर देवे నీలో కల్ ప్రవచనాలు బయటకు और వచ్చును तुम्हारे గాక. अंदर से भविष्यवाणी बाहर निकल आवे. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నీలో కల్ ప్రవచనాలు బయటికి हमारे రావాలంటే अंदर से अगर भविष्यवाणी बाहर आना तो పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కంపింప చేయను గాక. कि पवित्र आत्मा की शक्ति वो तुम्हें कंपित करे. వాళ్ళు ఎట్లా ప్రవచనాలు ఇచ్చిరంట పాత నిబంధనలో? पुराने में जिस प्रकार से वे लोगों ने They भविष्यवाणी were दी है, moved by the Holy Ghost. वो उस पवित्र आत्मा के द्वारा कंपित వాళ్ళు किए गए. పరిశుద్ధాత్మ చేత కదిలించబడారంట. वे उस पवित्र आत्मा के द्वारा वो हलचल व कंपन उनमें आई है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకును గాక. पवित्र आत्मा की शक्ति तुमको छूने నిన్ను पावे, కంపింప చేయను గాక. तुम्हें वो कंपित कर देवे నీలో కల్ ప్రవచనాలు బయటికి और వచ్చును तुम्हारे గాక. अंदर से भविष्यवाणी बाहर निकल యేసే आवे. రాకడకు నువ్వు సిద్ధపడు, జనాలు సిద్ధపరచమని చెప్తా ఉన్నాడు. यीशु के आगमन के तुम खुद तैयार हो और लोगों को तैयार करो के कहते हैं. దేవుడి మాటలు దీవించును खुदा इन గాక. बातों को आशीष दे. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. హల్లెలూయా. రాజా, శిలువ మీద మీరు బలి అయినారు. దైవ శక్తితో దేవునిగా ఉండడానికి, దేవుని మహిమతో వచ్చిన కుమారుడుగా భూమి మీద జన్మెత్తిన దేవుడు, మీకు వందనాలు. హల్లెలూయా. శిలువ మీద బలి అయ్యి మాకు దేవుడుగా ఉన్నారు, రక్షకుడుగా ఉన్నారు, మీకు వందనాలు. హల్లెలూయా. సంఘాన్ని బలపరచడానికి పాత నిబంధన లేఖనానుసారంగా ఇవన్నీ జరిగింది కాబట్టి ప్రతి బిడ్డ ప్రవక్త అభిషేకంతో ప్రవచించును గాక. జనాన్ని సిద్ధం చేయను గాక. మీ రాకడ కొరకు మీరే ముట్టి మహిపొందమని ఇస్తున్నాం ప్రశ్న తండ్రి. మరణాత. యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం, తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 కరియం. యేసు క్రీస్తు కృపా సమాధానం తనకు పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ తోడును గాక. ఆమేన్.